తెలంగాణ తొలి పోరాటం మలి పోరాటం మన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి యొక్క కేసీఆర్ చేసినటువంటి యొక్క కార్యక్రమాల గురించి ఎస్సీ సంక్షేమం ఎస్టీ సంక్షేమం బీసీ సంక్షేమం ఓసీ సంక్షేమం ఎస్టీ గురుకులాలు బీసీ గురుకులాలు ఓసీ గురుకులాలు ఈ యొక్క విద్యార్థులందరూ కూడా అన్ని రకాలుగా ప్రతి ఒక్క విషయంలో వారు ఆదుకున్నారు. పాఠశాలకు వచ్చేటువంటి యొక్క విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతో సన్న బియ్యంతో పెట్టడం జరిగింది. అంతేకాకుండా వారికి ఉదయం పూట కూడా అల్పాహారం ఇవ్వడం జరిగింది. బట్టలు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు అన్ని విధాలుగా విద్యార్థులను ఆదుకోవడం జరిగింది. విద్యార్థులందరూ పెద్ద పెద్ద చదువులు చదవాలంటే కూడా వాళ్ళు వేరే దేశాలకు పోవడానికి ఎంబీబీఎస్ చదవడానికి ఎంఎస్సీ చేయడానికి వారికి ఇష్టమున్న చదువులు చదవడానికి కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవితమ్మ గారు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల వైద్యశాలలు కనుక చూసుకుంటే బస్తీ దవాఖానలు పల్లె దవాఖానలు పట్టణ దవాఖానలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 50 రకాల వైద్య పరీక్షలు చేయించడం జరిగింది. ఈ యొక్క కవితమ్మ గారు కూడా ఈ యొక్క బలహీనంగా ఉన్నటువంటి యొక్క స్త్రీలను ఆసరా తీసుకొని వాళ్ళందరికి కూడా పుష్టికరమైనటువంటి ఆహారాన్ని అందించి ఒక రక్త నిధి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మా మహిళలందరికీ బలహీనంగా ఉన్నటువంటి యొక్క మహిళలందరికీ కూడా ఈ యొక్క రక్తము అభివృద్ధి చెందే విధంగా ఒక పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి స్ఫూర్తిని తీసుకొని మీరు కేసీఆర్ గారి మీద బుక్ రాయడం జరిగింది? వారు తెలంగాణకు వచ్చినటువంటి ఒక అనతికాలంలో వచ్చినటువంటి ఒక 3 నెలల లోపట్నే వాళ్ళు 50 పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ఒక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఒక ఆర్థికవేత్త యొక్క సమక్షంలో కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని చెప్పినటువంటి యొక్క ముఖ్యమంత్రి మన కేసీఆర్. తెలంగాణను ఫ్లోరైడ్ రహితంగా మార్చినటువంటి యొక్క కేసీఆర్ తెలంగాణ యొక్క రోడ్ల పైన వీటి ఇక్కడ మలమూత్ర విసర్జన కాకుండా శుభ్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంగా చేసినటువంటి యొక్క కేసీఆర్. తెలంగాణ అల్లరులు ఎలాంటి కూడా లేకుండా చేసినటువంటి కేసీఆర్. తెలంగాణను సస్యశ్యామలంగా చేసినటువంటి యొక్క కేసీఆర్. తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి ఒక కేసీఆర్. మెట్రో రైళ్లు అండర్ పాస్ రోడ్లు బైపాస్ రోడ్లు ఏర్పాటు చేసినటువంటి యొక్క కేసీఆర్. ఈ యొక్క కేసీఆర్ కాలంలో యొక్క తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండడం జరిగింది. ఈ యొక్క ఇవాళ కేటీఆర్ గారు పుట్టినరోజు కాబట్టి కేటీఆర్ గురించి నేను ఒక చిన్న కవిత రాశాను. రాజకీయంలో వికసించిన గులాబీ అంచలంచల పయనం అవధులు ఎరగని పోరాటం దశ దిశలా వెదజల్లే పరిమళం ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకున్న నేర్పరి గంభీరమైన సుమనోహర అంగీకం మృదు మధుర మంజుల భాషణం నిలువెత్తు సేవా తత్పరత యువత సమాజ సేవకై ఉరికలెత్తిన ఉజ్వల దీపం కష్టించి పనిచేసే ఘనత పటిమగాంచినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రకాశించే నిత్య నవ్య ప్రభలతో ప్రజల ముంగిటలో నిస్వార్థ సేవ సహృదయ భూషితుడు సమాజాన్ని ప్రశ్నించగల భాస్వరం కన్న వారి కళ్ళ కన్నా రాష్ట్ర ప్రజలే సేవ మిన్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై దేశాలు తిరిగి పరిశ్రమలు మన రాష్ట్రంలో స్థాపించి విదేశీ పెట్టుబడులను పెంచిన వికాసం మీరే ప్రకాశం మీరే అర్థం మీరే పరమార్థం మీరే నీతికి శిఖరంగా జాతికి రత్నంగా ఖ్యాతికి నిలయంగా భీతికి దూరంగా తెలంగాణ రాష్ట్ర మనమయ కాంతులతో వెలుగొందే చైతన్యం అలరారిన సౌభాగ్యం దివి నుండి భూమికి దిగి వచ్చిన దివ్య చరిత అరుణారుణ కిరణాలతో తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్ణ యుగంగా మార్చిన అమల చరిత వివిధ రీతులలో విరవూయించిన విమల చరిత హిమాలయ మహీధర శిఖరాగ్రమం మీది నుండి స్వచ్ఛమైన అందం లాగున మెడికల్ డివైజెస్ పార్క్ కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ టాయ్స్ పార్క్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు దండుమైలారం కాలుష్య రహిత ప్రజా రవాణా మెట్రో విస్తరణ 415 కిలోమీటర్లు పెంచాలని అంచనా మురుగునీటిని శుద్ధి చేసే నగరం దేశంలో ఒకటి అది మనది శాంతి భద్రతల నిలయం 5 లక్షల సీసీ కెమెరాలు సేఫ్ సిటీ వరద నీటి నిర్వహణ మురుగునీటి నిర్వహణలో ప్రతిభ వారసత్వం పరిరక్షణ యునెస్కో హెరిటేజ్ సిటీ ట్యాగ్
తేవాలని కేటీఆర్ గారి కళ 136 లింక్ రోడ్ల అభివృద్ధి, SRDP అభివృద్ధి, రైల్వే అండర్ పాస్, ROBలు, RUABలు, RUBలు అభివృద్ధి పరంపరలో తెలంగాణ విజయం. అత్యంత నివాస యోగ్యమైన నగరంగా గుర్తింపు, మెర్సర్ సంస్థచే 5 సార్లు ఎంపిక, గ్రీన్ యాపిల్ అవార్డులు, విత్తన దాస్య గౌరవంగా అన్నం గిన్నె తెలంగాణ రాష్ట్రంగా గుర్తింపు, 47 ఉత్తమ పంచాయతీలకు అవార్డు, వరల్డ్ ఫుడ్ ఇండియా వారు ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అమలులో ఉత్తమ రాష్ట్రంగా ఎంపిక, 8.11 అది అతని యొక్క మేధస్సులో తెలంగాణతో తేజరిల్లింది. జాతిని మేల్కొల్పిన ఆయుధం, పిడుగులెత్తిన సింహ స్వప్నం, రేపటి తరాల నవజీవనాస్త్రం, యువతరానికి సత్వం నింపే ఔషధం, యువత అభివృద్ధికై తప్పించే విహంగ వీక్షణం, తిమిరంలో సమరం చేసే అరుణ కిరణం, ప్రగతిశీల భావాలకు పదను పెట్టే ఆకురాయి, వక్త ప్రవక్త మార్గదర్శి క్రాంతిదర్శి, తూర్పున విదయించే రవికిరణం, తెలంగాణ వజ్ర కిరీటం కేటీఆర్. అభివృద్ధికై పాటుపడిన వీరుడు, పోరాట యోధుడు, పరిశ్రమలు స్థాపించిన శూరుడు, పెట్టుబడులు స్వర్గధామంగా తెలంగాణను మార్చారు. టీఎస్ పాస్ విప్లవాత్మక చట్టంగా మార్చారు. నిరాడంబర వెలుగులు చేతి నిండా పని, ఉపాధికి నిలయం తెలంగాణ రాష్ట్రం. ఈ అవకాశం కల్పించినటువంటి యొక్క మీకు నా హృదయపూర్వక అభినందనలు. జై హింద్.